నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి తెలుగుదేశం అధినేత చంద్రబాబు చెప్పింది చేసి చూపించారు బూతులు అనుచిత వ్యాఖ్యలతో కౌరవ సభగా మారిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని గౌరవ సభగా మార్చేశారు అర్థవంతమైన చర్చలతో రాష్ట్ర ప్రయోజనాలు ప్రజా సమస్యల పరిష్కారం లక్ష్యంగా సభను కొనసాగిస్తున్నారు అవును జగన్ హయాంలో 5 ఏళ్ల పాటు అసెంబ్లీ సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలు వీక్షించాలంటేనే ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు వినాల్సి వస్తుందోనన్న భయం జనంలో కనిపించేది అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు అర్థవంతంగా సాగాయి గతంలో అంటే జగన్ హయాంలో శాసనసభ కౌరవ సభగా మారింది ఈ విషయాన్ని అసెంబ్లీ వేదికగా అప్పటి విపక్ష నేత చంద్రబాబు ప్రకటించి మళ్ళీ ముఖ్యమంత్రిగానే ఈ సభలో అడుగుపెట్టి కౌరవ సభను గౌరవ సభగా మారుస్తానని ప్రతిజ్ఞ చేసిన సంగతి తెలిసిందే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా సభను గౌరవ సభగా మార్చారు ప్రజా సమస్యల పరిష్కారం రాష్ట్ర అభివృద్ధి అంశాలపై అర్థవంతమైన చర్చలతో సభను నిర్వహిస్తున్నారు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కూడా 5 రోజుల పాటు జరిగాయి లోక్సభ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా విమర్శలు ప్రతి విమర్శలు ప్లకార్డుల ప్రదర్శనలు వాదోపవాదాలతో సాగుతుంటే ఏపీ అసెంబ్లీ మాత్రం ప్రశాంతంగా అర్థవంతమైన చర్చలతో అధికార పక్షమే విపక్ష పాత్ర కూడా పోషిస్తూ సమస్యలకు పరిష్కారం దిశగా ఆలోచనలు చేస్తూ సాగుతోంది ఇక ఏపీలో తెలుగుదేశం కూటమికి ప్రజలు పట్టం కట్టారు విపక్షమే లేదా అన్నట్లుగా 175 మంది సభ్యులుండే అసెంబ్లీలో విపక్ష వైసీపీకి చెందిన 11 మంది సభ్యులు మాత్రమే విజయం సాధించారు అయితే ఆ 11 మంది కూడా సభకు హాజరు కాలేదు అయినా ఏపీ అసెంబ్లీలో అధికార విపక్ష పాత్రలను తెలుగుదేశం కూటమి సభ్యులే పోషిస్తున్నారు గత 5 ఏళ్లుగా అసెంబ్లీని కౌరవ సభగా మార్చిన జగన్ కు ఇప్పుడు గౌరవ సభ ఎలా ఉంటుందో చేసి చూపించారు చంద్రబాబు ఇక ఏపీ అసెంబ్లీలో గత ప్రభుత్వం అడ్డగోలుగా చేసిన అప్పులపైన జగన్ సర్కార్ విధి విధానాలపై ఏ శ్వేత పత్రాలను విడుదల చేస్తూ ప్రజలకు అన్ని విషయాలపైన పూర్తి అవగాహన కల్పిస్తున్నారు రాష్ట్రంలో పేదవాడి ఆకలి తీర్చడానికి 5 రూపాయలకే అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటిస్తే వాటితో పాటుగా డొక్కా సీతమ్మ క్యాంటీన్లను కూడా ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు ఇక విద్యాశాఖ మంత్రి లోకేష్ అలాగే ఆయా శాఖల మీద వాటి విధి విధానాల మీద ఎమ్మెల్యేలు తమకున్న సందేహాలను అపోహలను సభలోనే చర్చల రూపంలో అడిగి తెలుసుకుంటున్నారు ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి